అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మిర్చి యార్డు బయట ఏసీ గోడౌన్లలో కానీ బయట ఇతర గోడౌన్లలో కానీ సరుకులు ఏ విధంగా వచ్చినాయని పొద్దున వీడియో చూసి ఉంటారు. సరుకులు అయితే బాగా వచ్చినాయి. లెక్క అనేది రాదండి. ఎందుకంటే దాదాపు ఎటు చూసినా 15-20 కిలోమీటర్ల దూరంలో మొత్తం కూడా తిరిగి చూసి మీకు సెలవైనా సరే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సరుకులు అయితే లెక్కలేదు, కానీ సరుకులు అయితే బాగా వచ్చినాయి. ఈ సరుకులు మార్కెట్ ధరలు క్వాలిటీలు ఎలా ఉన్నాయి అనేది వీడియోలో తెలుసుకుందాం. ముందు డేట్ చూస్తే మే నెల 12వ తారీఖు 2026, ఈరోజు మంగళవారం. సరుకుల గురించి చెప్పుకున్నాం. ఈరోజు క్వాలిటీలు ఎలా ఉన్నాయి, మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయని చూసుకుంటే అన్ని మిర్చి రకాలకు సంబంధించి డైరెక్ట్గా లైవ్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు రైతు సోదరులకి వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. నోటిఫికేషన్ వస్తుంది. మార్కెట్ ఏదన్నా ఏసీలు కానీ అమ్మినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ముందు మనం తేజ రకాలు చూస్తే ఈ వచ్చిన సరుకులలో కూడా ఎక్కువగా తేజాలే ఉన్నాయి. మీడియం బెస్ట్లు ఎక్కువ ఉన్నాయండి. బెస్ట్లు డీలక్స్లు అనేవి కనపడలేదులే, కానీ మీడియం బెస్ట్లు ఎక్కువ ఉన్నాయి. ధర చూసుకుంటే అటు 16,000 కానించి మొదలయ్యి 19,000, కొంచెం శుద్ధంగా ఉండే బెస్ట్ టైప్ బెస్ట్ ప్లస్ అయితే 19,000 దాకా జరుగుతుందండి. కొన్ని రకాల వీడియోలు కూడా తీశాను, వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత మనకి షార్క్ కూడా మీడియం బెస్ట్లో కనపడ్డాయి. 16 అట్లా ఉండే, అంటే బెస్ట్ టైప్ 15-16,000లో ఉండే. రోమి అయితే పెద్దగా మార్కెట్లో నాకైతే కనపడలేదండి. ఉండే కానీ 14-15 సైజు తక్కువ బాగా, ఎందుకంటే ఈ టైంలో ఇగురు పిక్కులు ఎక్కువ వస్తున్నాయి. క్వాలిటీ ఉన్న మిర్చి తక్కువ అండి. కొంతమంది రైతు సోదరులు కూడా ఫోన్ చేసి ఏసీ సరుకులు అమ్ముతున్నారండి. ఎట్లా అంటే అక్కడక్కడ కొంచెం తేజ చూసా కానీ 21,000, 21,500 ఆ రేంజ్లో అడుగుతున్నారు. కొంతమంది రైతులు ఇవ్వట్లేదు. కొంచెం ఏసీలో పెట్టేటప్పుడు కొద్దిగా మెత్తకున్న రకాలు కొంతమంది రైతులు చెక్ చేసుకుంటున్నారు. కొంతమంది దాన్ని బట్టి 21,500 నుంచి 21,800, 1-2 లాట్ అడిగితే రైతులు అయితే ఇవ్వట్లేదండి. మిగతా రకాలు మార్కెట్ ఏసీలో పెడతలా 341 కానీ నాటు రకాలు కానీ 334 బ్యాడ్గి రకాలే పెడతలా. తేజాలే చూశాను. పోతే రోమి 26 మాత్రం 15-16,000 రకాలు ఉన్నాయి, కానీ బెస్ట్ డీలక్స్ లేవండి. మనం కర్నూలు వైపు డీడీఎల్ మార్కెట్ చూసుకుంటే కర్నూలు వైపు కూడా సరుకులు అయితే కొద్దిగా పోస్తున్నాయి, అంటే అంత భారీగా రావట్లా. కాకపోతే క్వాలిటీలు తగ్గిపోయినాయి కాబట్టి మార్కెట్ మూవ్మెంట్ బాగుంది. డీడీలకి ఆ వచ్చేవి కూడా 16, 17, 18 ఆ రకాల, అంటే మీడియం బెస్ట్లే. బెస్ట్ ఉంటే 19, డీలక్స్లు అయితే కొద్ది క్వాలిటీ ఉంటే కనుక 20 దాకా జరిగింది, కానీ లేవండి. ఎక్కడన్నా మాత్రం నేను చూసిన వరకు 16,000 నుంచి 17, 18, 18,500 దాకా అయితే చూసా. 341 కూడా డీలక్స్ లేవు, దేశవాళీ ఇదే రేటు నడుస్తున్నాయి. 16, 17, 18, 18,500, 19,000 దేశవాళీ 341. భద్రాచలం కూడా 20,000 క్వాలిటీలు కానీ 21,000 క్వాలిటీలు లేవండి. 18,000, 18,500, 19,000 అయితే జరుగుతున్నాయి. నెంబర్ 5 కూడా ఇదే పొజిషన్. 20,000 దాకా కొద్ది క్వాలిటీ ఉంటే మీడియం బెస్ట్లు అయితే 18 నుంచి 20,000 దాకా జరుగుతున్నాయి. డీలక్స్లో బెస్ట్లు ఉంటే చాలు. డీలక్స్లో బెస్ట్లు లేవు, ఉన్నా కానీ ఏసీలకి వెళ్తున్నాయి. చూసుకుంటే నెంబర్ 5 కూడా 20,000 క్వాలిటీలు ఏంటంటే నేను చూసిన క్వాలిటీలు 20,000 దాకా, అంటే మీడియం బెస్ట్ల దాకా అయితే చూశానండి. బెస్ట్ అయితే 21,000, డీలక్స్ అయితే 22,000 దాకా జరిగింది. కానీ తర్వాత మనకి బ్యాడ్గి రకాల్లో 355 బ్యాడ్కి కూడా మీడియం బెస్ట్లో వస్తున్నాయి. మీడియం బెస్ట్లే. రేపొద్దున వీడియో చేసేటప్పుడు కూడా డైరెక్ట్ లైవ్లో ఆ మిర్చి రకాలు కూడా పడేటట్టు వీడియో చేస్తాను, చూడండి. ఖచ్చితంగా రైతులు తెలియచేయాలనే ఉద్దేశంతోనే సెలవులైనా మొత్తం తిరిగి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా 20,000 దాకా, అంటే అటు మీడియం బెస్ట్లు 16 నుంచి 17, 17,500, 18,000 దాకా మీడియం బెస్ట్లు. బెస్ట్లు అయితే 19 నుంచి 20,000 దాకా జరుగుతుంది. డీలక్స్లు అంటే 21 పైనే ఉన్నాయి క్వాలిటీ ఉంటే, అంటే డీలక్స్లు రావు కనుక మనం ఒక రీతిగా చెప్పుకుంటున్నాం కాబట్టి. ఉంటే కనుక సిజంటా బ్యాడ్ కూడా 16, 17, 18 క్వాలిటీలే, మీడియం బెస్ట్లే. ఏదైనా బెస్ట్ ప్లస్లు ఉంటే 20,000 దాకా జరుగుతున్నాయండి. తర్వాత ఇంకా 2043 నాకు పెద్ద కనపడలేదు, కానీ 334లు కూడా బెస్ట్లు కానీ డీలక్స్ కానీ లేవండి. మీడియం బెస్ట్లు కూడా కొంచెం చురుగ్గా కొంటున్నారు, కూడా వ్యాపారస్తులు కొంటున్నారు. కాకపోతే వాళ్ళ సరుకులు వచ్చినాయి, కానీ అంతగా ఏదైనా వ్యాపారాలు అనేది ఒక చాటు ఉంటే ఆ లెక్క వేరు, బయట ఉంటే లెక్క వేరు. మార్కెట్లో డిఫరెన్స్ కనపడుతుంటుంది. అడిగే విధానం కూడా వ్యాపారస్తులు ఉంటుంది.
కాకపోతే నేను మొత్తం తిరుగుతున్నా కాబట్టి దాంట్లో మీడియం బెస్ట్లు 16, 17, 18, 19,000 దాకా క్వాలిటీ ఉంటే, కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి అయితే, అంటే మీడియం బెస్ట్ అయినా కొద్దిగా సైజు ఉండి రంగు ఉంటే 20,000. ఇంకా బెస్ట్ డీలక్స్లు లేవు, కనపడలా. ఏసీలు కూడా తిరిగి చూసా, కొంతమంది రైతులు అడుగుతున్నారని, అవి కూడా కనపడలేదండి. తర్వాత 334 సూపర్ టెన్ అయితే. తర్వాత రకం మనకి బంగారం బుల్లెట్. బంగారం కూడా 16 నుంచి 17, 18, 19,000 క్వాలిటీ. అంటే అటు మీడియం బెస్ట్లు ఎక్కువ నేను మార్కెట్లో. మీడియం బెస్ట్లు కొద్దిగా శుద్ధంగా ఉండి పుల్లగిల్ల లేకుండా ఆకుపుట్టు లేకుండా శుద్ధంగా ఉంటే 19,000 కూడా బుల్లెట్ బంగారం వేస్తే, బుల్లెట్ కూడా ఇదే రీతిలో నడుస్తుంది. దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం కనపడలేదు మార్కెట్. ఎందుకంటే క్వాలిటీలు ఉంటే, శుద్ధంగా ఉంటే సేల్స్ ఉంది. కొద్దిగా పౌడర్ కంపెనీలు అంటే కారం కంపెనీలు కూడా కొంటున్నారు. మరి పాలాలు, చల్లదనాలు, మెతక రకాలు అవి మాత్రం చాలా తక్కువ అడుగుతున్నారు. దయచేసి రైతులు కూడా ఆలోచించి, ఎట్లా బయట గూడాల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి పండ్లు లేకుండా మెతక రకాలు మార్కెట్ మూమెంట్ సీడ్ రకాలు బాగుంది కాబట్టి చెప్తున్నా రైతులకు వివరంగా. కొద్దిగా మెతక రకాలు తీసుకురావద్దండి, పండ్లను గ్రేడింగ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో 10,000, 11,000 అమ్ముకున్నాం. ఈ సంవత్సరం సీడ్ రకాలు కూడా ఏదైనా 17, 18,000 దాకా నడుస్తుంది కాబట్టి ఆలోచించండి మీరు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. నచ్చితే అమ్ముకోవచ్చు, లేకపోతే ఏసీలు ఖాళీగానే ఉన్నాయి, ఏసీలో పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి మీకు. దయచేసి మాత్రం నీళ్ళు కొట్టిన కాయలు నీళ్ళు కొట్టి తీసుకురావటం, గ్రేడింగ్ లేకుండా తీసుకురావడం తెచ్చుకోవద్దు, ఇబ్బంది పడతారు. తక్కువ అడుగుతున్నారండి, అవుతాయి సేల్స్, తక్కువ అడుగుతారు. ఈ విధంగా అంటే 273 నాకు పెద్ద కనపడలేదు, కానీ కుబేరా మాత్రం ఇవి కూడా 16, 17, 18 మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి. ఇంకా ఆర్మూర్ ఉంటే 19,000 దాకా ఇప్పటికే వేసే వాళ్ళు ఉన్నారు క్వాలిటీ ఉంటే. కాకపోతే క్వాలిటీలు పెద్ద కనపడతలేదు కాబట్టి కొంచెం సైజు తక్కువ రకాలు 15,000 కానించి 16,000 ఉన్నాయి. తేజ కూడా నాకు ఈరోజు చూస్తే మరీ మీడియాలు కాకుండా సేల్స్ ప్రకారం చూసుకుంటే 17,000 నుండి 18,500. అంటే అటు మీడియం బెస్ట్లు ఎక్కువ సేల్స్ కనపడింది తేజ మాత్రం. తర్వాత రకం మనకి క్లాసిక్ 16,000 కానించి 19,000 మీడియం బెస్ట్లో అయితే 19,500, 20,000 దాకా జరుగుతుంది. మీడియం బెస్ట్లే కాబట్టి. ఇంకా ఆర్మూర్ కూడా ఈ విధంగా ఉంది. ఇంకా గణేష్ ఆర్మూర్ పెద్ద కనపడలేదు, కానీ 15 నుంచి 16,000 కనపడ్డాను. 17 క్వాలిటీ ఉంటే 34 ఎట్లా మైనస్ కాబట్టి దాని కింద చలామణి అవుతుంది. 19,000 దాకా 20,000 దాకా జరుగుతుంది, సాఫ్ట్గా ఉంటే ముడత లేకుండా. ఇవండి ఎరుపు రకాలైతే ఈరోజు మంగళవారం మే 12వ తారీఖు ఈ విధంగా జరిగినాయి. తాళైతే తేజ తాలు, సీడ్ తాలు అటు 10,000 కానించి 13,000 ఎక్కువగా జరుగుతుందండి. 14,000 ఇంకా కనపడలేదు కానీ నాకు. ఇంకా ఇతరతర తాలు 8,000 కానించి 334 బ్యాడ్కి ఆర్మూరు ఈ తాళని కూడా 8,000 కానించి 11,000, 12,000 దాకా జరుగుతున్నాయి. ఈరోజు గుంటూరు మిర్చి యార్డు బయట మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఏ మిర్చి రకమైన కానీ క్వాలిటీ ప్రకారం అయితే నేను చెప్పిన విధంగా జరిగింది. ఇది నేను మొత్తం చూసి కూడా వ్యాపారస్తులను కనుక్కొని నువ్వు చూసిన దాన్ని మీ కళ్ళెదురుగా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తానండి. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.